హలో గైస్, వెల్కమ్ టు శరత్ మల్టీవర్క్స్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనము వర్ఫుల్ కంపెనీకి సంబంధించిన సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ యొక్క డ్రైన్ పైప్ అనేది రీప్లేస్ చేయడం చూద్దాము. ఈ మిషన్కి వచ్చేసి పర్టికులర్గా పైప్ అనేది విరిగిపోయింది. సో దాని లైఫ్ అయిపోయింది. సో కొత్త పైప్ ఎలా రీప్లేస్ చేయాలనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే గైస్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో వచ్చేసి వర్ఫుల్ కంపెనీకి సంబంధించిన వాషింగ్ మిషన్ యొక్క డ్రైన్ పైప్ అనేది మారుస్తున్నాము. సో మనకి ఇది పూర్తిగా పలిగిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ కొత్త పైప్తో మనం అయితే రీప్లేస్ చేయబోతున్నాం. సో గైస్, చూసారు కదా, ఈ వీడియోలో వచ్చేసి మనము ఆ వాషింగ్ మిషన్కి డ్రైన్ పైప్ ఎలా చేంజ్ చేసామనేది స్టెప్ బై స్టెప్ మీకైతే ఈ వీడియోలో చూపెట్టాను. సో మనము రెగ్యులర్ సైజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా సైజ్ అనేది తేవడం జరిగింది. సో అది లోకల్ మార్కెట్లో కొనడం వల్ల కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం ఫస్ట్ ఇందాక తీసింది వచ్చేసి కంపెనీ ఫిట్టెడ్ పైప్ అన్నట్టు, అది ఒరిజినల్. సో మనకు ఒరిజినల్ కూడా కావాలంటే దొరుకుతుంది ఆన్లైన్లో. కానీ ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఆ పైప్ అనేది తెచ్చుకున్నాడు, మనం జస్ట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది అంతే. సో మీరు చూసారు కదా, బ్యాక్ ప్యానల్ అనేది విప్పాము, తర్వాత పాత పైప్ తీసాము, కొత్తది అనేది అక్కడ ఫిక్స్ చేసి మళ్ళీ బ్యాక్ ప్యానల్ అనేది ఫిక్స్ చేసాము. సో ఇది సింపుల్ ప్రొసీజర్ అన్నట్టు డ్రైన్ పైప్ చేంజ్ చేసుకోవడం అనేది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ విత్ శరత్ మల్టీవర్క్స్.